తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో అపశృతి జరిగింది. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు స్వల్ప గాయమైంది. ఓ డ్రోన్ కు చెందిన బ్యాటరీ ప్రమాదవశాత్తు ఆమె చేతిపై పడడంతో గాయపడ్డారు. వైద్యులు మంత్రి అనిత చేతికి ప్రథమ చికిత్స అందించారు. Honorable Minister for Youth and Sports and Transport Sri Mandipalli Ramprasad Reddy gariki, Arms and District Incharge Minister Sri Anagani Satyaprasad gariki, alane mana SAP Chairperson Ravi Naidu gariki marosari pratyeka ధన్యవాదాలు తెలియ హోంమంత్రి అనితకు స్వల్ప గాయమైంది చేతికి. వైద్యులు ఏం చెప్తున్నారు, మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద ఈ రోజు అమరావతికి సంబంధించినటువంటి ఈ యొక్క క్రీడా ఉత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభించడానికి స్వయంగా హోమ్ మినిస్టర్ రావడం, దాంతో పాటు క్రీడా మంత్రి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం స్టార్టింగ్ లోనే డ్రోన్ ను ప్రైవేట్ గా ఒక డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ డ్రోన్ వచ్చి ఆమె చేయి మీద పడింది. చేయి మీద పడడంతో ఇమీడియట్ గా ఉండేటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, పోలీసు కావచ్చు, అందరూ కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యారు. కొద్దిసేపు అయితే మొత్తం కొంత షాకింగ్ గురయ్యారు. డ్రోన్ పడడం, హోమ్ మినిస్టర్ పైన పడడంతో చేయి మీద పడడంతో చేయికి చాలా స్వల్పమైనటువంటి గాయమైంది. ఇమీడియట్ గా డ్రోన్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్న వ్యక్తి ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను పైన కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు అనేది కూడా చాలా ఈజీగానే తీసుకున్నారు. ఆమె స్వల్ప గాయమైంది, ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇతర కార్యక్రమాలు, అంటే ఈ కార్యక్రమం మొదట్లో ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత ప్రారంభోత్సవం కావచ్చు, ప్రారంభోత్సవం తర్వాత సభ జరిగింది. సభలో ఆమె మాట్లాడారు. క్రీడలకు సంబంధించి కావచ్చు, క్రీడలకు సంబంధించినటువంటి పాల్గొనేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, కోచ్లు అందరినీ కూడా ఆమె ప్రోత్సహించే విధంగానే మాట్లాడారు. ఆ తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ ఏదైతే పరేడ్ గ్రౌండ్ లో ఉందో దాని ప్రారంభోత్సవంలో కూడా ఆమె పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమె దీని గురించి మీడియాతో మాట్లాడారు. అదే చిన్న గాయమైంది, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని కూడా ఆమె కొంత ఈజీగానే చెప్పారు. అయితే జరిగిన సంఘటన అయితే మాత్రం పోలీసులు తీవ్రంగానే తీసుకున్నారు. పైన వివిఐపి విజిట్ ఉన్నప్పుడు డ్రోన్ కి సంబంధించిన ఇట్లో శాఖాపరంగా అంటే పోలీసు నుంచి మాత్రమే డ్రోన్ ను చేయాలి తప్ప ఇంకెవరు అవుటర్స్ కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇలా డ్రోన్ ఎగిరేసేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచనకు వచ్చారు. దీనిపైన ఖచ్చితమైనటువంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా ఈ సంఘటన వల్ల కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం జరగాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే దినేష్, థ్యాంక్ యూ.